Good morning to everyone. Welcome to online classes. This is C.H. John Paul, lecturer in English of Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated Adikavi Nanna University, Rajamahendravaram. I would like to introducing or discussing about the second year, third semester English subject. In these previous classes, Unit 1, Unit 2, Unit 3, Unit 4 successfully completed, and now I would like to explain Unit 4 fifth and first topic, second topic is completed, third topic also. Now fourth topic, examination purpose లో ఫస్ట్ టాపిక్ 5 మార్క్స్కి వస్తుంది. దట్ ఈజ్ నీట్, రైట్ ఏ నీట్ పారాగ్రాఫ్ like another name is expansion of an idea, proverb, slogan or anything. 5 mark question. And prepare a press note or report writing, 5 marks. Note making, 5 marks. These three topics are I explained very clearly. And now the fourth topic is 5 marks. This is matching writing. Matching writing, you know very well. This is very easiest topic. Matching, learning meanings of a new words is a very useful skill that improves comprehension and communication fast. మ్యాచింగ్ అనేది మనము ఎగ్జామినేషన్ పర్పస్లో కంప్లీట్గా వొకాబ్యులరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ సినినమ్స్, యాంటోనమ్స్, హోమోనమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ మీనింగ్స్, గ్లాసరీస్ and literary terms like this, depending on the at present syllabus or textbook or general meanings or words also. అంటే మనకి మ్యాచింగ్లో ఏ వర్డ్ని కోలన్ ఏలో కోలన్ బిలో ఉన్న వాటిని మ్యాచ్ చేయాలి. అవి కొన్నిసార్లు సినోనిమ్స్ ఇవ్వచ్చు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, సమానార్థాన్ని ఇచ్చే పదాలు, ఇట్లాంటి జనరల్ మీనింగ్స్ ఆల్సో. వైల్ లుకింగ్ ద వర్డ్ ఇన్ ఎ డిక్షనరీ ఫర్ ఇట్స్ యాక్యురేట్ మీనింగ్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ వే డూయింగ్ సో ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. మనము డిక్షనరీలో వర్డ్ని ఎక్సలెంట్ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ ఉంటుంది. మనము ఎవ్రీ టైం ప్రతిసారి డిక్షనరీ మనం ప్రక్కన పెట్టుకుని చూడడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఇట్స్ సమ్టైమ్స్ పాసిబుల్ టు గెస్ ద మీనింగ్ ఆఫ్ ఎ న్యూ ఫామ్, ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఈజ్ యూజ్డ్ అండ్ ఫామ్ ఇట్స్ కాంపోజిషన్. కొన్నిసార్లు వర్డ్కి మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే గెస్ ద్వారా కూడా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇచ్చిన కాంపోజిషన్ బట్టి ఆ మ్యాచింగ్ కోలన్ ఏ కోలన్ బిలు ఇచ్చిన సిచ్యువేషన్స్ బట్టి మనం ఈజీగా మనం గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఏటీఎం ఈజ్ నాట్ వర్కింగ్ అని కోలన్ ఏలో ఉందనుకో, కోలన్ బిలో అవుట్ ఆఫ్ సర్వీస్ అని ఉందనుకోండి. సో దీనికి రిలవెంట్గా మనం గెస్ చేయొచ్చు. అట్లాగా జనరల్గా మనం మీనింగ్ని మనము గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చాలా జనరల్గా మనం మీనింగ్స్ని జనరల్గా యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్ అండ్ కాలనీ ఏలో ఉందనుకోండి, అంటే గో గ్రీన్ అని మనం ట్రీస్ని ఖచ్చితంగా పెంచితే ఇట్లా జనరలీ కూడా ఉంటాయి.
లేదనుకోండి న్యూస్ అని మ్యాచింగ్ కోలన్ ఏలు ఉందనుకోండి, కోలన్ బిలో పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్ అంటే జనరల్గా ఇట్లాంటి కూడా మనకి గెస్ చేయవలసిన మీనింగ్స్ ఉంటాయి. గోయింగ్ త్రూ గ్లాజరీస్ హెల్ప్స్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ద మాస్టరింగ్ దీస్ ఆస్పెక్ట్. మనకు బాగా ఉపయోగపడేది గ్లాజరీస్. గోయింగ్ త్రూ గ్లాజరీస్ హెల్ప్స్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ లెసన్ అయిపోయిన తర్వాత ఉంటుంది గ్లాజరీస్. వర్డ్స్ మీనింగ్స్ ఉంటాయి అక్కడ. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ మ్యాచింగ్ చేయడానికి. స్టూడెంట్స్ విల్ బి రిక్వైర్డ్ టు యూజ్ ద మ్యాక్సిమం మ్యాచింగ్ algorithm to improve a matching by finding alternating paths. వీటిని మనం ఈ మ్యాచింగ్లో అవుట్ ఆఫ్ 5కి 5ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. కొంచెం మైండ్ సెట్ని యూజ్ చేసి అక్కడ ఉన్న వర్డ్స్ని మనం స్టడీ చేస్తే మనం వర్డ్స్ని మీనింగ్ని అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నో కన్సిడరేషన్ ఆఫ్ అసైన్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. యూ నో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఖచ్చితంగా మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తెలియాలి. మెయిన్లీ వెల్ ప్రాక్టీస్ టు వొకాబ్యులరీ. ఖచ్చితంగా వొకాబ్యులరీని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే మీకు ఆల్రెడీ వొకాబ్యులరీ చెప్పాను. వొకాబ్యులరీ మీన్స్ వర్డ్ పవర్. వర్డ్ పవర్ అంటే నాలెడ్జ్, ఎబిలిటీ, స్కిల్. లైక్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్ ఆర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, స్పెల్లింగ్, సైలెంట్ లెటర్స్, గ్లాజరీస్ ఎక్సెట్రా. ఇవంతా కూడా మన మీనింగ్ వొకాబ్యులరీలోకి వస్తుంది. అంటే జనరల్గా మీకు మ్యాచింగ్ ఏ విధంగా మనము 5కి 5కి ఏం చేయాలి అంటే మెయిన్ వొకాబ్యులరీ మీద, గ్లాజరీస్ మీద, జనరల్ వర్డ్స్ మీద మీనింగ్స్ మనకి తెలిస్తే ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో అనదర్ వే. ఇంకొక వే ఏమీ లేదండి. కానీ చాలా ఈజీగా ఉంటాయి. మనము చదవాలి, మీనింగ్ అర్థం చేసుకోవాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం మనం. జనరల్గా ప్రీవియస్ పేపర్స్లో ఎగ్జామినేషన్ పేపర్లు ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ మ్యాచింగ్ చూసి జనరల్గా కొన్ని మనం చేద్దాం, ఒక క్లారిటీ వస్తుంది. ఇది ప్రాక్టీసే మెయిన్ అండి. ఫస్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కోలన్ ఏ, కోలన్ బి ఇట్లానే ఉంటుందండి. ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ అయితే ఉండవు. ఫస్ట్ వన్ కోలన్ ఏలో చూద్దాం. ఇట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్. ద పార్సల్ కంటైన్స్ గ్లాస్వేర్. ఏరోప్లేన్స్ ఆర్ ప్రొహిబిటెడ్. దిస్ బిల్డింగ్ ఈజ్ ఓల్డ్. దిస్ ఈజ్ హైలీ గార్డెడ్ బై ది పోలీస్. 5 ప్రేజెస్ ఉన్నాయి ఇక్కడ. కోలన్ బిలో చూద్దాం. టైట్ సెక్యూరిటీ, అవాయిడ్ ఫైర్, అబాండెడ్, నో ఫ్లయింగ్ జోన్, హ్యాండిల్ విత్ కేర్. మనకి రెండు చదివినప్పుడు ఈజీగా మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనకి ఇట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్. ఒకవేళ దాని మీనింగ్ తెలియలేదనుకోండి, దాన్ని వదిలిపెట్టండి. ద పార్సిల్ కంటైన్స్ గ్లాస్వేర్. ఇది ఈజీగా ఉంటుంది. ద పార్సిల్ కంటైన్స్ గ్లాస్వేర్ అంటే గ్లాస్వేర్ని పార్సల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తారు. దాన్ని డీల్ చేసినప్పుడు ఎలా చేయాలి? హ్యాండిల్ విత్ కేర్. మనకి ఫస్ట్ తోటి అర్థమైంది. సెకండ్, థర్డ్, ఏరోప్లేన్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇది కూడా మీకు అర్థమైంది. నిషేధించబడిన స్థలం. ఇక్కడ ఏరోప్లేన్స్ ఎగరడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, నో ఫ్లయింగ్ జోన్. సో డి మనకు రెండు తెలిసాయి. 3, దిస్ బిల్డింగ్ ఈజ్ ఓల్డ్ అంటే ఇది పాత బిల్డింగ్, కూలిపోవచ్చు ఎప్పుడైనా. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని క్లోజ్ చేయాలి, అందులో ఎవరు ఉండకుండా. ఆ వర్డ్ మీకు తెలియడం లేదనుకోండి, పోనీ అలా ఉండండి. ఆ మ్యాక్సిమం తెలిసిపోతే అబౌండెడ్ అంటే క్లోజ్ చేయాలి, అంటే సి. నెక్స్ట్, దిస్ ఈజ్ హైలీ గార్డెడ్ బై ది పోలీస్ అంటే సెక్యూరిటీ మాట. అంటే చాలా పకడ్బందీ అయిన సెక్యూరిటీ, చీమ కూడా దూరనంత, వెళ్ళకూడనంత సెక్యూరిటీ అన్నమాట. అంటే టైట్ సెక్యూరిటీ. అంటే మనకు 4 తెలిసిపోయాయి. ఇన్ఫ్లేమబుల్ అంటే
అవాయిడ్ ఫైర్, మంటను దూరంగా ఉంచాలి, లేకపోతే అక్కడ ఫైర్ అయ్యే పరిస్థితి ఉంది. సో అవాయిడ్ ఫైర్ ఇక్కడ మీకు జనరల్ కాన్సెప్ట్ ఇది. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్లు ఇచ్చాడు. ఓకే, ఇంకొకటి చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలన్ ఏ కాలన్ బి. ఇక్కడ కాలన్ ఏలో చూద్దాం. యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్. యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్. సెకండ్, ద బ్రిడ్జ్ హెడ్ ఈజ్ వీక్. థర్డ్, యూ కెన్ చెక్ ద వెహికల్. ఫోర్త్, దిస్ బాక్స్ కంటైన్స్ ఎక్స్ప్లోజివ్స్. ఫిఫ్త్, డోంట్ టచ్ ద వాల్స్. కాలన్ బి చూద్దాం. కీప్ ఆఫ్, గో గ్రీన్, డేంజర్, టెస్ట్ డ్రైవ్, గో స్లో. ఇక్కడ మన క్లారిటీగా కొంచెం ఈ కాలన్ బిలు ఉన్నాయి అర్థమవుతున్నాయి, కాలన్ ఏలోది కూడా అర్థమవుతుంది. వీ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్. మనం మొక్కలను ఖచ్చితంగా కాపాడాలి, ప్రొటెక్ట్ చెయ్యాలి. ఇక్కడ చూడండి, చేస్తే ఏమవుతుంది? గో గ్రీన్, పచ్చదనంగా ఉంటుంది, ఈజీగా అర్థమయ్యేది. ద బ్రిడ్జ్ హెడ్ ఈజ్ వీక్ అంటే బ్రిడ్జ్ వీక్ అయిపోయింది అని. మరి అప్పుడు ఏం చేయాలి? ఏంటి మనం చెప్పవలసింది? వీక్గా ఉంది కనుక ఒకేసారి అన్నీ వెళ్ళిపోకుండా, లేదా స్లోగా, గో స్లో, ఫాస్ట్గా వెళ్ళిపోకుండా ఉండమని. యూ కెన్ చెక్ ద వెహికల్ అంటే టెస్ట్ డ్రైవ్. దిస్ బాక్స్ కంటైన్స్ ఎక్స్ప్లోజివ్స్ ఏంటి? డేంజర్ అని, పేలుడు పదార్థాలు ఉన్నాయి. డోంట్ టచ్ ద వాల్స్, కీప్ ఆఫ్, జాగ్రత్త వహించండి. ఇది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లు ఇచ్చిన మ్యాచింగే. నెక్స్ట్ థర్డ్ది చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఎగ్జామినేషన్లు ఇచ్చిన మ్యాచింగ్ అండి. అంటే మీరు చూడండి, వాడు అడిగే ఎగ్జామినేషన్ పాయింట్ అడిగేది జనరల్ మీనింగ్స్, మనకి కామన్గా తెలియవలసిన విషయాలు ఇవన్నీ. యూ షుడ్ నాట్, కాలన్ ఏలో చూస్తే యూ షుడ్ నాట్ రైట్ ఆర్ పుట్ పోస్టర్స్ ఆన్ వాల్స్, glassware inside, flammable material inside. You can try the dress. You should protect trees. Highly inflammable, colon below. Trial, go green, stick no bills, handle with care. మనకి సెకండ్ది ఒకసారి చూస్తే ఇంచుమించుగా అవే రివర్స్లో లిటిల్ బిట్ మీనింగ్ చేంజ్ చేస్తూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ షుడ్ నాట్ రైట్ ఆర్ పుట్ పోస్టర్స్ ఆన్ వాల్స్. అబ్బాయి పోస్టర్స్ ఈ గోడ మీద అంటించవద్దు అని, అంటించకూడదు అంటే స్టిక్ నో బిల్స్, దయచేసి ఇక్కడ ఎటువంటి పోస్టర్లు ఈ గోడ మీద అంటించవద్దు, ఎటువంటి రాతలు రాయొద్దు. గ్లాస్వేర్ ఇన్సైడ్, గ్లాస్వేర్ ఉంది కనుక మనం ఎట్లా చూడాలి? హ్యాండిల్ విత్ కేర్. ఫ్లామబుల్ మెటీరియల్ ఇన్సైడ్ అంటే హైలీ ఇన్ఫ్లామబుల్, జాగ్రత్తగా ఉండాలి. యూ కెన్ ట్రై టు ద డ్రెస్. ట్రైల్ అంటే ట్రైల్కి వెళ్ళేటప్పుడు యూ కెన్ ట్రై టు ద డ్రెస్. యూ షుడ్ ప్రొటెక్ట్ ట్రీస్, గో గ్రీన్. సో చాలా ఈజియెస్ట్గా ఒకసారి థింక్ చేసి మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఈజీగా ఈ మ్యాచింగ్ చేయొచ్చు. అండ్ మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద మ్యాచింగ్ ఇస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే జనరల్ కాన్సెప్ట్లో ద మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలన్ ఏ కాలన్ బి. ద స్టోరీ ఆఫ్ వన్స్ లైఫ్ అంటే తన జీవితం ఎవరైనా రాస్తే ఆ స్టోరీని ఏమంటారు? క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బిలీవ్డ్ అంటే ఏదైనా చేయగల నమ్మడం, చేయగలను అనే సామర్థ్యం కలిగి ఉండడం. దట్ కెనాట్ బీ సీన్, దట్ కెనాట్ బీ సీన్ చూడలేకపోవడం. లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ బుక్స్ అంటే బుక్స్ని ఇష్టపడి, బుక్ అంటే ప్రేమ, బుక్స్ అంటే కలెక్ట్ చేసుకునేవాడిని ఏమంటారు?
వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, మనిషి శరీరాన్ని మనిషి మాంసాన్ని తినే వాళ్ళని ఏమంటారు? యువతలు చేవి చూద్దాం. ఇక్కడ యువతలు అర్థమైంది కనుక ఇన్విజిబుల్, బయోగ్రఫీ, క్రెడిబుల్, క్యానిబల్, బిబ్లోఫై. ఇవి షార్ట్ ఫామ్స్. అంటే ఇక్కడ ఉన్న వాటిని షార్ట్ ఫామ్లో చెప్పాలి. ఇందులో మనం జనరల్గా కామన్గా తెలిసేవి చూద్దాం. ద స్టోరీ ఆఫ్ వన్స్ లైఫ్ బయోగ్రఫీ అంటారు, లేదా తనకు తను రాసుకునేదాన్ని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ అంటారు. ఓకే, ఫస్ట్ వన్ మనకు తెలిసింది. క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బిలీవ్డ్ అంటే క్రెడిబుల్. ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. క్రెడిబుల్. దట్ కెనాట్ బీ సీన్, చూడలేకపోవడం. ఇన్విజిబుల్. లవర్ అండ్ కలెక్టర్ ఆఫ్ బుక్స్, దీన్ని బిబ్లోఫిల్ అంటారు. వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, క్యానిబల్. శరీర నరమాంస భక్షకులు తెలుగులో. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కామన్, జనరల్ దండి, జనరల్ టాస్క్ ఇది. అంటే మీకోసం కొన్ని అర్థమవుతాయని ప్రిపేర్ చేశాను. కాలనీ ఏ, కాలనీ బి. కాలనీ ఏలో న్యూస్, సెకండ్ వర్డ్ టైం, థర్డ్ వర్డ్ బస్, ఫోర్త్ వర్డ్ ఎయిర్, ఫిఫ్త్ వర్డ్ బేస్. చాలా జనరల్ వర్డ్స్. అండ్ కాలనీ బిలో టేబుల్, స్టాప్, పేపర్, బాల్, ప్లాన్, ప్లేన్. మనకి ఇక్కడ ఈజీగా 5 వర్డ్స్ ఉన్నాయి, అవతల 5 వర్డ్స్ ఉన్నాయి. మ్యాచ్ అయ్యే చూద్దాం. న్యూస్ పేపర్, టైం టేబుల్, బస్ స్టాప్, ఏరోప్లేన్, బేస్బాల్. ఈజీగా మనం మ్యాచ్ చేయొచ్చు. CABED అంటే ఇలా జనరల్ కూడా అడగవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలనీ ఏ, కాలనీ బి. లెంత్, ఒబే, సక్సెస్, డే, మ్యాజిక్. కాలనీ బిలో డైలీ, మ్యాజికల్, ఒబీడియంట్, లెందీ, సక్సెస్ఫుల్, ఒబేయిడ్, సక్సెస్ఫుల్లీ. కొన్నిసార్లు 5 వర్డ్స్ కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇది మీరు అర్థం చేసుకుంటే యాక్సెటివ్స్ కనబడుతున్నాయి. నౌన్ని యాక్సెటివ్స్లోకి మార్చడం. ఇవన్నీ నౌన్ ఫామ్స్ అయితే యాక్సెటివ్లోకి మార్చాలి మనం. చూడండి, లెంత్, లెంత్, లెందీ. ఈజీగా మనకి ఆప్షన్ ఏమి లేవు కనుక తెలిసిపోతుంది. ఒబే, ఒబేడ్ ఉంది, ఒబీడియంట్ ఉంది. యాక్చువల్గా ఎగ్జాక్టివ్ అయితే ఒబీడియంట్ అని. సక్సెస్, ఒబేడియంట్ వెర్బో. సక్సెస్, ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ ఉంది, సక్సెస్ఫుల్లీ ఉంది. మనకి ఎగ్జాక్టివ్ అయితే సక్సెస్ఫుల్. డే, డైలీ. మ్యాజిక్, మ్యాజికల్. సో ఈజీగానే ఇది మనం అంటే యాక్సెటివ్స్, నౌన్స్, యాడ్స్ కూడా మనకి తెలియాలి. నెక్స్ట్ 7th మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక చూద్దాం మనం సినోనిమ్స్ ఇవి. గ్లాడ్, గ్లాడ్, గ్లాడ్. షైనీ, టినీ, విక్డ్, బ్రోడ్, ఈవిల్, వైడ్, హ్యాపీ, వెరీ స్మాల్, బ్రైట్. మనం మ్యాచ్ చేసి చూద్దాం. గ్లాడ్ అంటే హ్యాపీ, షైనీ అంటే బ్రైట్ మీకు తెలిసిందే, టినీ స్మాల్ చిన్నది, విక్కిడ్ అంటే స్వార్థం ఈవిల్, బోర్డ్ వైడ్. సినోనిమ్స్ ఇవి. ఇలా కూడా మనకి వొకాబ్యులరీ మీద మనం టచ్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8th మ్యాచింగ్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏమండి ఇవి అబ్జర్వ్ చేద్దాం. ఐ థింక్ యాంటోనమ్స్ అవి ఉంటాయి. అబాలిష్, బోల్డ్, డ్రై, ఫ్రెష్,
ఎక్స్ట్రీమ్. మనకి కాలన్ బిలో టిమిడ్, వెట్, ఎస్టాబ్లిష్, కంటెంప్ట్, స్టేల్. అబాలిష్ అంటే ఎస్టాబ్లిష్ అంటే పూర్తిగా తీసి నిర్మూలించడము, స్థాపించడం అంటే ఆపోజిట్. బోల్డ్, టిమిడ్ భయం, ధైర్యము, పిరికితనం. డ్రై, వెట్. ఫ్రెష్, స్టేల్. ఎక్స్ట్రీమ్, కాంటెంప్ట్. ఇవి యాంటోనమ్స్ అండి. అండ్ మ్యాచింగ్ 9th చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇవి ఫ్రేజల్ వెర్బ్స్లో మనకి మీనింగ్స్ మాట. అంటే ఫ్రేజల్ వెర్బ్స్ అంటే వెర్బ్, నౌన్, ప్రిపోజిషన్ కాంబినేషన్ ఉంటుంది. ఇవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలన్ ఏ, కాలన్ బిలో చూస్తే బ్రోక్ డౌన్, సెట్ ఆఫ్, ఫౌండ్ అవుట్, టేక్ మీ ఆన్, కమ్ ఇన్ టు. సో మనకి ఇక్కడ 5 ఫ్రేజల్ వెర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్స్ డిస్కవర్, assume a responsibility, suddenly cease to function, begin a journey, be important or relevant. మ్యాచింగ్ చూస్తే బ్రేక్ డౌన్ అంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ. సడన్లీ సీజ్ టు ఫంక్షన్, సెట్ ఆఫ్, బిగిన్ ఏ జర్నీ, ఫౌండ్ అవుట్ డిస్కవర్ కొత్తగా కనిపెట్టడం, టేక్ మీ ఆన్ అజ్యూమ్ రెస్పాన్సిబిలిటీ, కమ్ ఇన్ టు, బీ ఇంపార్టెంట్ ఆర్ రిలవెంట్. సో ఇది మనకి మీకు అర్థం అవడానికి మ్యాచింగ్స్లో ఇంచుమించుగా 9 ఎగ్జాంపుల్స్. ఎట్లా ఉంటుంది, ప్రీవియస్ పేపర్లో ఏమి ఇచ్చాడు, జనరల్గా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ వెరీ స్మాల్ టాపిక్ ఇన్ అవర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లో. ఇది చాలా చిన్న టాపిక్ అండి, దీని ఎక్స్ప్లెనేషన్కి ఏమీ లేదు. సో జస్ట్ మీకు అర్థం అవడం కోసం దీన్ని ఇలా రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెర్నింగ్ మీనింగ్స్ ఫర్ ఏ న్యూ వర్డ్స్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ స్కిల్ దట్ ఇంప్రూవ్స్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్ ఫాస్ట్. మనం మాట్లాడాలన్నా, మనము రాయాలన్నా వొకాబ్యులరీ అనేది మెయిన్. పదాలు కావాలి. అది కావాలంటే మన టెక్స్ట్ బుక్స్, గ్లాజరీసు, తర్వాత జనరల్గా న్యూస్ పేపర్ రీడ్ చేయడం, ఏదైనా ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవడం, ఇట్లాంటివి చేస్తే ఈజీగా మనము మీనింగ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా మాట్లాడవచ్చు. మనము ఈజీగా 5 మార్క్సే కాదు, నాట్ ఓన్లీ యూజ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, దిస్ ఈజ్ యూజ్ ఫర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ మ్యాచింగు లేదా ఈ వొకాబ్యులరీ నేర్చుకోవడం వల్ల మనం ఒక పేరాని, కాంప్రహెన్సివ్ పేరాని అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ ఈజీగా వర్డ్స్ని వెతికాక లేకుండా మాట్లాడవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ కాంపోజిషన్ టాపిక్, దట్ ఈస్ మ్యాచింగ్. So utilize this class. Thank you. Practice well. Thank you.